నమస్తే. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమ. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత. అందరికీ నమస్కారం. ప్రతి మాసంలాగానే మరి ఈ మాసం అంటే జనవరి 2025 ఫిబ్రవరి మాసం గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, ఇందులో ఉద్యోగ, వ్యాపార, వివాహ, విద్య, సంతాన విషయాల్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, యోగించే గ్రహాలు ఏంటి, యోగించినవి ఏమి అనేటువంటివి తెలుసుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ వీడియోలో ఇందులో ఫిబ్రవరి 2025లో రెండవ పక్షం గ్రహస్థితి ఎలా ఉంది. గ్రహస్థితి కనుక చూసినట్లయితే మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, అలాగే మరి కేతువు కన్యలో, రాహువు మీనంలో, మకరంలో రవి బుధుడు మొదటి పక్షం వరకు ఉంటే ఇప్పుడు రెండవ పక్షంలో రవి బుధుడు కుంభంలోకి వస్తూ ఉన్నారు. ఇక కుంభంలో ఇప్పటికే అంటే ముందు నుండి కూడా మొదటి పక్షంలో కూడా ఉన్నటువంటి శని ఉంటాడు. ఇది మనకు ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. ఇక శుక్రుడు మీనంలో కనిపిస్తాడు. ఈ రెండవ పక్షంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఇది. దీనికి అనుగుణంగా మరి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2025 ఫిబ్రవరి మాసంలో రెండవ పక్షంలో రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. దీనికి ఏంటంటే రవి బుధుడి యొక్క మార్పు మాత్రమే కనిపిస్తుంది. చంద్రుడు ఎలాగో 2.5 రోజులకు ఒక్కొక్క రాశి చొప్పున మారుతూ ఉంటాడు. ఇలా మారుతూ ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వారికి 2025 ఫిబ్రవరిలో ఎలా ఉంటుంది అని అనుకున్నట్టయితే చక్కగా విదేశీ యోగం ఉంటుంది. అంటే విదేశీ యోగం అంటే ఎలాగా, చదువుకోవడానికి వెళ్ళొచ్చు, లేదా మనం అక్కడ ఉద్యోగానికి వెళ్ళడానికి వెళ్ళొచ్చు, లేదు కేవలం విహారయాత్రల్లో కూడా వెళ్ళొచ్చు. ఏదో ఒక రకంగా విదేశీ యోగం ఉంది కాబట్టి కంపల్సరీ వెళ్తారా అని చెప్పట్లేదు. ఈ అవకాశాన్ని, వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే వివాహ యోగం కూడా ఉంది. ఎవరికైనా ఇప్పటికే సంబంధాలు కుదిరినా లేకపోతే చూస్తున్నాము అన్నటువంటి వాళ్ళకి చక్కగా వివాహ యోగం ఉంది. అలాగే మిత్రుల ద్వారా ధనయోగం ఉంది. అంటే ఎవరో ఒకరు స్నేహితుల వల్ల మనకు కొంత బెనిఫిట్స్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. మిత్రులు ఎవరైనా సరే మీకు మంచి చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే మీరు ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే ఆ ఉద్యోగ ప్రయత్నాలు అంటే ఫలితం లభిస్తుంది. అట్లాగే అవి ఎలా ఉంటాయంటే మీ ప్రతిభ ఎలా ఉందో దానికి సరిపోయిన గుర్తింపు కూడా వస్తుంది. ఇది ఎలా అని అంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీరు మంచి ఎఫర్ట్స్ పెట్టినప్పుడు పై అధికారుల నుండి మంచి ప్రశంసా పత్రాలు రావడం కానీ, ప్రమోషన్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. అంటే మీ ప్రతిభను 10 మంది గుర్తించే విధంగా ఉంటుంది. దానికి అలాగే ఫలితం కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఈ మాసంలో మీకు అదొక మంచి ఫలితం అనే చెప్పచ్చు. అలాగే ఏవైనా మీకు ఇంతకుముందు ఎవరితో అయినా పక్కింటి వాళ్ళతో లేకపోతే బంధువులతో ఏవో ఒక గొడవలు ఉన్నాయి, లేకపోతే కోర్టు కేసులలో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటారు కదా, వీళ్ళందరికీ కూడా ఈ గొడవలు సునాయాసంగా, అదేదో మనం పెద్దది రేపు ఏదో పెద్ద పంచాయతీ పెడితే కానీ అది సాల్వ్ అవ్వదు అనుకున్నటువంటి చాలా చిన్నదాంతో ఈ గొడవలు సులువుగా పరిష్కరించుకునేటువంటి అవకాశం వస్తుంది. అలాగే కోర్టులలో ఏదైనా కేసులు ఉన్నా ఏవైనా ఉన్నా కూడా అవి కూడా చాలా ఈజీగా అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాగే మీరు ఈ మాసంలో చెప్పాలి అంటే దాదాపుగా అంటే ఏదైనా సరే అన్నీ మంచి జరుగుతుంటే ఎలా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అలా ఉత్సాహంగా సంతోషంగా ఉండేటువంటి మాసం ఈ మాసం అని చెప్పొచ్చు. దాదాపు అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి. కొత్త ఆలోచనలు అనేటువంటివి వస్తాయి. అలాగే కొత్త నిర్ణయాలు వస్తాయి. అంటే ఏదైనా సరే ఇప్పటివరకు ఉన్నటువంటి నిర్ణయాలు కాకుండా కొత్త నిర్ణయాలు, ఈ కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ జరుగుతుంది. అంటే మంచి మార్పు జరుగుతుంది. ఇప్పటి వరకు మనం భయపడుతూ కొన్ని నిర్ణయాలు తీసుకోలేదు, కానీ ఇప్పుడు తీసుకోబోయేటువంటి నిర్ణయాల వల్ల మంచి జరిగేటువంటి అవకాశం చాలా ఉంది. అభివృద్ధిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. రేపటి భవిష్యత్తుకు కావాల్సినటువంటి నిర్ణయాలు, అది మీ సంతాన విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, వివాహ విషయంలో కావచ్చు, మీరు తీసుకునేటువంటి ఈ కొత్త నిర్ణయాల వల్ల రేపటి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనం ఏ రకమైనటువంటి రెమెడీస్ చేసుకోవాలి అంటే
దాదాపు అన్నీ హాయిగా ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మనకి దేవతల యొక్క అనుగ్రహం, గ్రహాల యొక్క అనుకూలత, ఈ రెండు అనేటువంటివి తప్పనిసరి. ఎప్పుడు ఎవరికీ కూడా నవగ్రహాలు అనుకూలిస్తాయి అనేటువంటి స్థితిలో ఉండవు. కాబట్టి ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా మనం నవగ్రహ మండపానికి వెళ్ళి ప్రదక్షిణ చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయవలసినటువంటి పని. దీనికి తోడు మీకు తోచినటువంటి దాన ధర్మాలు అంటే అవసరం ఉన్నటువంటి వారికి చేయడం అనేటువంటిది ముఖ్యమైనటువంటి రెమెడీగా చెప్పొచ్చు. మీరు ఈ నెల అంతలో కూడా మీకు తోచినప్పుడు ఏదైనా పర్వం తీసుకోండి, లేకపోతే కుంభమేళా తీసుకోండి, ఏదో ఒక విషయాన్ని మిషగా పెట్టుకొని దానం చేయడం మర్చిపోకుండా చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. మంచి ఫలితాలు అంటే పరిపూర్ణంగా సంతోషంగా ఆనందంగా ఉండే స్థితి మాత్రం ఈ మాసం అంతా మీకు ఉంటుంది అని చెప్పచ్చు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ. ఆ మంచిగున్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా, ఆనందంగా, సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని చూసాం కదా. ఎప్పుడూ కూడా గ్రహాలు మనకు అంటే కదులుతూనే ఉంటాయి. ఈ గ్రహాల మూలంగా, గ్రహాల యొక్క కదలిక వల్ల కొన్నిసార్లు కొన్ని గ్రహాలు ఒకే చోట ఉండడం, గ్రహాల దృష్టి ఉండడం, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏళ్ళనాటి శని, ఇలాంటి వాటివన్నీ ప్రభావాలు ఉండడం, వీటన్నింటితో పాటు మనం ఉన్నటువంటి రాశిని బట్టి యోగకారకమైనటువంటి గ్రహాలు, యోగించని గ్రహాలు, ఇలా మనం అన్నీ చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. దీని మూలంగా కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, జీవితం అంటేనే కష్ట సుఖాలని చెప్తూ ఉంటాం. కానీ ఈ రాశిలో మీరు చెప్పారు ఇలాగే ఉండాలి అంటే మనం చెప్పేటువంటిది కాదు. వీటన్నిటికి కూడా మనకేంటంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళం, పూర్వజన్మ సుకృతము ఉంటుంది. దీనివల్ల మనకేంటంటే మనం పుట్టినప్పుడే మన యొక్క జాతకంలో, జన్మ కుండలిలో కొన్ని గ్రహాలు చక్కగా ఏ ఏ స్థానాల్లో ఉండాలో అక్కడ ఉంటాయి. అయితే ఇలా ఉన్నప్పటికీ కూడా మారుతున్నటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి కొన్ని మార్పులు జీవితంలో ఏ నెలకన్నా ఏ వారానికి ఆ వారం చూసుకుంటూ వస్తూ ఉంటాం. ఇలా ఉన్నప్పుడు ఎలా ఉన్నప్పటికీ కూడా మనకు మంచి జరగాలి అనేటువంటిది కదా మన యొక్క ఆశ. అందువల్ల మనందరం మంచిగా ఉండాలి అనడం కోసమే ముందు జాగ్రత్తగా ఈ విషయాలు తెలుసుకుంటాం. ఏదైనా దీనివల్ల కొద్దిగా కీడుంది, దీనివల్ల ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి అని ఏవైతే చెప్తున్నామో వాటిని తూచా తప్పకుండా పాటించినట్టయితే బాగుంటుంది. ఇది కాదు ఎగ్జాక్ట్గా నా జీవితకాలము యొక్క తెలుసుకోవాలి అంటే జన్మకుండలి తప్పనిసరిగా వేయించుకోవాలి. మీకు తెలిసిన మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి పూర్తి జన్మకుండలిని వేయించుకొని పూర్తిగా దానికి సంబంధించిన విషయాల్లో మీరు తెలుసుకోవడం అనేటువంటిది మంచిది. అలా కాకుండా ఇలా కేవలము గ్రహస్థితిని బట్టి మారుతున్నటువంటి వాటిలో అంటే ఈ కోటాను కోట్ల మందిలో ఒక 30% వరకే మనకు దీని యొక్క రిజల్ట్ మనం చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి అందరూ మంచిగా ఉండాలన్నదే ఆశ.
ఆ మంచిగా ఉన్న వాళ్ళలో మనము ఉండాలి అన్నదే మన కోరిక. అందరూ హాయిగా ఆనందంగా సుఖంగా ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్తే.